సంపూర్ణ రామాయణం బాలకాండ. చైత్రమాసంలో 12 ఋతువులు పూర్తి అయిన తరువాత చంద్రుడు బృహస్పతిలో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు కౌసల్యాదేవి గర్భం నుంచి శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. తర్వాత కైకేయికి పుష్యమి నక్షత్రం మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకి ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవలలుగా జన్మించారు. దశరథ మహారాజు గారికి సంతానం కలిగింది అని అన్ని లోకాలు చాలా సంతోషించాయి. అయోధ్య నగర ప్రజల ఆనందానికి అవధుల్లేవు. పిల్లలకు పేరు పెట్టమని గురువుగారైన వశిష్ఠ మహర్షిని అడిగారు. అష్టాక్షరి మహామంత్రంలోని ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరి మహామంత్రంలోని ఒక బీజాక్షరాన్ని, అగ్నిబీజం ఒకటి, అమృత బీజం ఒకటి, వత్తు లేకుండా రామ అని నామకరణం చేశారు. రెండవ కుమారుడైన కైకేయి పుత్రునికి భరత, సుమిత్ర బిడ్డలకి లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రాముడు ఎప్పుడూ శాస్త్రాన్ని అనుసరిస్తాడు. తండ్రి మాట జవదాటడు. భరతుడు భరించేవాడు. 14 సంవత్సరాలు తన అన్న ఎప్పుడు వస్తాడా, రాజ్యాన్ని తన అన్నకి ఎప్పుడు ఇవ్వాలి అని ఎదురుచూస్తూ రాముడు ఎలా పరిపాలిస్తాడో అలా రాజ్యాన్ని పరిపాలించాడు. తన అన్న పాదుకలు సింహాసనం పైన పెట్టి పాలించాడు. లక్ష్మణుడు లక్ష్మీ సమేతుడు. తన లక్ష్మి తన అన్న రాముడు. రాముడికి సేవ చేయకుండా ఉండలేడు. అందుకే సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా అరణ్యానికి వెళ్ళారు. శత్రుఘ్నుడు తన ఇంద్రియాలను జయించినవాడు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విద్య నేర్చుకున్నారు. 4 పెద్దవాళ్ళు అవుతున్నారు. రాముడు ఏనుగు మీద ఎక్కి యుద్ధం చేయడంలో, గుర్రం వీపుపై కూర్చుని యుద్ధం చేయడంలో, రథంపై కూర్చుని యుద్ధం చేయడంలో, ధనుర్వేదంలో, తండ్రికి సేవ చేయడంలో తనకు తానే సాటి. దశరథ మహారాజు తన 4 పిల్లల సామర్థ్యాన్ని చూసి చాలా ఆనందిస్తున్నారు. 4కి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. సభలో మంత్రులందరితో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి పెళ్లి చేయడానికి తగిన పిల్లల్ని వెతకండి అని చెబుతున్నారు. ఇంతలో అపారమైన తేజస్సుతో మహాముని విశ్వామిత్ర మహర్షి సభలోకి వస్తున్నారు. మహర్షిని చూసి దశరథ మహారాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కరించి మర్యాదలు చేసి, మీరు రావడం వలన నా జన్మ ధన్యమయ్యింది. మీరు ఏది అడిగితే అది చేస్తాను అని అన్నారు. విశ్వామిత్ర మహర్షి అన్నారు, నేను సిద్ధి కొరకు ఒక యాగం చేస్తున్నాను. అది చేస్తున్న సమయంలో 2 రాక్షసులు రూపు మార్చుకొని అడ్డుపడుతున్నారు. దాని వలన నా యాగం పూర్తి అవ్వటం లేదు. ఎన్నిసార్లు చేసినా విఘ్నం వలన యాగం మధ్యలో లేవాల్సి వస్తుంది. అందుకని నేను యజ్ఞం చేసే సమయంలో యజ్ఞభంగం చేసే రాక్షసులని చంపడానికి నీ మొదటి కుమారుడైన రాముడిని పంపించు. రాముడి మీద ప్రేమతో పంపను అనకు. నీకు అతను కొడుకుగా తెలుసు, కానీ నాకు అతడు ఎంత శక్తివంతమైన వాడో తెలుసు. నేను ఏమి అడిగినా ఇస్తా అని అడగకముందే చెప్పావు కాబట్టి పంపించు. దశరథ మహారాజు అన్నారు, రామచంద్రమూర్తికి ఇంకా 16 సంవత్సరాలు నిండలేదు. చిన్న పిల్లవాడు. అస్త్రశస్త్రాలు తెలియవు. రాక్షసులని ఎలా చంపుతాడు? నాపై దయతలచండి. లేక పుట్టాడు. రాముడిని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. నా దగ్గర నుంచి తీసుకెళ్ళకండి. నేను నా సైన్యం తీసుకొని వచ్చి చంపుతా రాక్షసులని. విశ్వామిత్ర మహర్షి అన్నారు, 10 తలల రావణాసురుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేసి తను అనేక జాతుల ద్వారా మరణం పొందలేను అని వరం పొంది, ఆ వరముల వలన గొప్ప శక్తి పొంది లోకాలను బాధిస్తూ మహర్షుల యజ్ఞములు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. తాను మారీచుడు, సుబాహువు అనే 2 రాక్షసులను పంపి నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు. వాళ్ళని చంపడం కోసం రాముణ్ణి తీసుకెళ్తున్నా. ఇది విన్న దశరథ మహారాజు గుండె జారినట్టయింది. రావణాసురుడు తరపు రాక్షసుడిని చంపడమా? నేను రాను, నా సైన్యం రాదు. ఇక నా రామచంద్రుణ్ణి అసలు పంపను అని అన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నారు, విశ్వామిత్ర మహర్షి అంటే ఏమనుకుంటున్నావు దశరథ? ఈయన సామాన్యమైన మహర్షి కాడు. ధర్మస్వరూపమైన వాడు. గొప్ప వ్రతాలు తపస్సులు చేసినవాడు. నువ్వు ఇచ్చిన మాట తప్పితే ధర్మం తప్పుతావు. నువ్వు చేసిన పుణ్యం అంతా నశిస్తుంది. రాముడిని పంపించు. రాముడికి అస్త్రశస్త్రాలు రాకపోయినా పర్వాలేదు. విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉంటే ఎలాంటి ఆపద రాదు.
ఈయనకి తెలిసినటువంటి అస్త్రశస్త్రాలు లోకంలో ఎవరికీ తెలియదు. అసలు ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? మహర్షి తన యజ్ఞాన్ని తను రక్షించుకోలేక కాదు, ఈ వంక పెట్టి నీ కొడుకును తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని అంతా రాముడికి లోకహితం కోసం ఇవ్వాలని. ఇది విన్న దశరథ మహారాజు అంతఃపురంలోకి వెళ్ళి కౌసల్యాదేవికి విషయం చెప్పి రామలక్ష్మణులను సభలోకి తీసుకొచ్చాడు. విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు బయలుదేరి వెళుతుంటే దేవతలందరూ పూల వర్షం కురిపించారు. రాముడి జీవితంలో విశ్వామిత్ర మహర్షి యొక్క గురుబోధ చాలా ముఖ్యమైనది. తన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి కారణమయ్యింది. అలా బయలుదేరి వెళ్తున్నారు. కొద్ది దూరం తర్వాత మహర్షి వెనక్కి తిరిగి ఇద్దరినీ చూసి చాలా సంతోషించారు. అంతఃపురంలో పెరిగి ఎప్పుడూ ఇంత దూరం నడవని వారు కనీసం ఎక్కడికి వెళుతున్నాం అని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా నవ్వుతూ ఎంతో గురుభక్తితో వస్తున్నందుకు ఆనందంతో ఇలా అన్నారు. రామ, కమండలంలో నీళ్లు తెచ్చుకొని ఆచమనం చేసి కూర్చో. నీకు నేను బల అతిబల అనే 2 విద్యలను ఉపదేశం చేస్తాను. ఈ మంత్రాల వలన నీవు ఎంత దూరం నడిచినా, ఎన్ని రాత్రుళ్ళు పగళ్ళు నీవు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు జ్వరం రాదు. వాతావరణం నుంచి నీ రూపు చెక్కు చెదరదు. నువ్వు నిద్రపోతున్న రాక్షసులు నిన్ను ఏమీ చేయలేవు. నీతో సమానమైన శక్తి బుద్ధి ఎవరికీ ఉండవు అని మంత్రాలని ఉపదేశించారు. అలా ఆ రోజు రాత్రి అడవిలో నిద్రించారు. మరుసటి ఉదయం విశ్వామిత్ర మహర్షి లేచి తన పనులు పూర్తి చేసుకుని పిల్లలిద్దరినీ చూశాడు. ఇంకా పడుకొని ఉన్నారు. నిద్రిస్తున్న వాళ్ళని చూసి ఇలా అన్నారు మహర్షి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంగికం. సామాన్యంగా దశరథపుత్ర అని అంటాం రాముడిని. కానీ మహర్షి సుప్రభాతంలో కౌసల్య అని తన తల్లి పేరుతో ఎందుకు మొదలుపెట్టారు అంటే, మీ నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత మహారాణి అయిన కౌసల్యాదేవికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పుట్టకపోతే కైకేయిని పెళ్లి చేసుకున్నాడు. బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకి పుడితే చాలు అని దశరథ మహారాజు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. అసలు కౌసల్యాదేవి ఇంటికి రాకుండా కైకేయి మందిరంలో గడిపేవాడు. ఆమె మాటే వినేవాడు. అయినా మీ అమ్మ బాధపడలేదు. మహాపతివ్రత అయి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకొని ఉంది. నేను వచ్చి నిన్ను తీసుకెళ్తా అంటే ఒక్క మాట అనకుండా నిన్ను ఆశీర్వదించి నాతో పంపింది. నువ్వు పుట్టడానికి మీ నాన్న పాపాలు పోవడానికి అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని చంపాలి అన్నప్పుడు నవ్వుతూ చంపి ఓ రాత్రి మొత్తం గుర్రాన్ని పట్టుకుని పడుకుంది. మీ అమ్మ ఎంత కష్టపడిందయ్యా. నువ్వు పుట్టడానికి 12 నెలలు నిన్ను తన గర్భంలో మోసి కని నువ్వు పుట్టాక నీ మోము చూసి ఎంత మురిసిపోయిందో. ధర్మాన్ని లోకంకి చూపించడానికి వచ్చిన వాడివి. సూర్యోదయం అవుతుంది, నీ కర్తవ్యం నిర్వహించు, నిద్రలే రామా అని సుప్రభాతం పాడారు. రామలక్ష్మణులు నిద్రలేచారు. విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరారు. అలా వెళుతుంటే దారిలో ఒక ఆశ్రమం కనపడింది. చాలామంది తపస్సు చేసుకుంటున్నారు. రాముడు మహర్షిని ఇలా అడిగారు. గురువుగారు, ఈ ఆశ్రమం ఎవరిది? ఇక్కడ ఇంతమంది ఎందుకు తపస్సు చేసుకుంటున్నారు? మహర్షి అన్నారు, పరమశివుడు ఒకానొక సమయంలో ఇక్కడ తపస్సు చేశారు. ఆ సమయంలో మన్మధుడు బాణప్రయోగం చేశారు. అప్పుడు శివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెరిస్తే మన్మధుడు భస్మమయ్యాడు. దీన్ని అంగదేశం అంటారు. ఇది పరమశివుడి యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి శివుడిని సేవించిన భక్తులు, ఋషులు, వాళ్ళని సేవించే వాళ్ళు కొన్ని వేల మంది ఇప్పటికీ ఆ వరుస క్రమంలో వచ్చినవారు అని చెప్పి మళ్ళీ బయలుదేరారు. సిద్ధాశ్రమంకి వెళ్ళడానికి గంగానది దాటాలి. అందుకు ఒక పడవలో వెళుతున్నారు ముగ్గురు. నీటి మధ్యలో ఒక చోట చాలా గట్టిగా శబ్దం వస్తుంది. రాముడు మహర్షిని అడిగారు, ఏమిటది అని. మహర్షి చెబుతున్నారు, ఒకానొక సమయంలో కైలాస పర్వతం పైన బ్రహ్మగారు తన మనసుతో మానస సరోవరం అని ఒక సరోవరాన్ని సృష్టించారు. ఆ సరోవరం నుంచి ఒక నది పుట్టింది. అది అయోధ్య నగరం చుట్టూ తిరుగుతుంది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి ఈ నది పేరు సరయు. ఆ సరయు నది ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న గంగా నదిలో కలుస్తుంది. అందుకని ఇక్కడ నువ్వు నమస్కారం చెయ్యి అని అన్నారు. గంగానది దాటి కిందకి దిగి ముందుకు వెళుతున్నారు. అక్కడ ఒక అరణ్యం కనపడింది. దాంట్లో ప్రవేశిస్తూ రాముడు ఇలా అన్నాడు, గురుగారు, ఇక్కడ ఈల పురుగులు, జనసంచారం లేని నిర్మానుష్య చోట అరిచే పక్షుల శబ్దం వినిపిస్తుంది.
ఈ వనం మామూలు వనంలా లేదు, ఎందుకిలా ఉంది? విశ్వామిత్రుడు రాముడి యొక్క దీర్ఘదృష్టికి సంతోషించి ఇలా చెబుతున్నారు. ఒకానొకప్పుడు ఇక్కడ ఇంద్రుడు ఉత్రాసుడు అనే ఒక బ్రాహ్మణుడిని వధించాడు. ఆయనని ఆ బ్రహ్మహత్యా పాపం పట్టుకుంది. దానివల్ల తనకి విపరీతమైన ఆకలి, శరీరంలో అశుచి వచ్చింది. అది ఎంతకాలమైనా వదలలేదు. అప్పుడు ఇంద్రుడు ఇక్కడికి వచ్చాడు. మహర్షులందరూ కలిసి మంత్రించిన వివిధ నదుల నుంచి తెచ్చిన నీటితో ఇంద్రుడికి ఇక్కడ స్నానం చేయించారు. అలా తన వంటిపై ఉన్నవి ఈ భూమికి పట్టింది. తనకి ఉన్నవి ఈ నగరం తీసుకున్నందుకు ఇంద్రుడు సంతోషించి, మీకు వరం ఇస్తున్నా, మీరు సౌభాగ్యవంతులై ఐశ్వర్యవంతులై వర్ధిల్లు కాక. జనంతో నిండిపోయి ఈ నగరాలు చాలా సంతోషంగా ఉండేవి. కానీ తాటక అని పేరు కలిగిన ఒక రాక్షసి వచ్చి ఈ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని మనుషులని తినటం మొదలుపెట్టింది. ఆ కారణం చేత జనమందరూ వెళ్ళిపోయారు. నిర్మానుష్యమై ఈ ప్రాంతమంతా ఇలా ఉంది. తాటకి అనే రాక్షసి ఇక్కడ తిరుగుతుంది. ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంది. సుందుడు అనేవాడు ఆమెకి భర్త, మారీచుడు అనేవాడు కొడుకు. రాముడు అడిగారు, తాటకి యక్షిని కదా, తనకి ఇంత బలం ఎలా వచ్చింది అని. ఈ ప్రాంతంలోనే ఎందుకు ఉంది? మహర్షి చెప్పారు, పూర్వకాలంలో సుకేతుడు అనే యక్షుడు ఉండేవాడు. ఆయన చక్కటి ప్రవర్తన కలిగినవాడు. ఆయన బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. నాకు ఒక గొప్ప కొడుకు కావాలి. బ్రహ్మగారు అన్నారు, కొడుకు కుదరదు, కానీ 1000 ఏనుగుల బలం ఉన్న ఆడపిల్లని ఇస్తున్నా అన్నారు. ఆడపిల్ల పుట్టింది. తనని సుందుడు అనేవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనే కొడుకు పుట్టాడు. కానీ అతను శాపం వలన రాక్షసుడు అయ్యాడు. ఎలా అంటే, ఒకానొకప్పుడు అగస్త్యముని ఇక్కడ నడుస్తూ వెళుతున్నారు. ఈయన పొట్టిగా ఉంటారు. అగస్త్యముని ఎవరో తెలియక హాస్యం చేద్దాం అని సుందుడు మునిపై పడ్డాడు. ముని ఒక్కసారి హతోభవ అన్నారు. సుందుడు చనిపోయాడు. తాటకి నాకు 1000 ఏనుగుల బలం ఉంది అని మారీచుడితో కలిసి మునిపై పడ్డారు. మీరు నాపై పడ్డారు కాబట్టి మీరు వికృతమైన రూపం పొంది రాక్షసులు అవ్వండి అని శాపం ఇచ్చారు. వీళ్ళు మనుషులని వాసన ద్వారా పిలిచి వచ్చి తినేస్తారు. రామ, ఆమె ఆడది కదా అని చంపకుండా ఉండొద్దు. లోకం కోసం దారి తప్పి అధర్మంగా ఉండే ఆడది అయినా సరే చంపవచ్చు. నేను చెబుతున్నాను, తాటక ఇప్పుడు వస్తుంది, వెంటనే చంపేసేయి. రామచంద్రమూర్తి అన్నారు, మా నాన్నగారు చెప్పారు మిమ్మల్ని చూపిస్తూ, ఈయన మహానుభావుడు, ఈయన చెప్పింది చేయాలి అని. అందుకని నేను మీరు చెప్పింది చేస్తాను. ఈలోగా తాటకి వచ్చింది. చాలాసేపు యుద్ధం జరిగింది. ఆఖరకు తాటకిని రామచంద్రుడు బాణంతో సంహరించారు. తాటకి చనిపోయిన తర్వాత దేవతలందరూ హర్షం వ్యక్తం చేశారు.